అందుకు మంచిగా ఉందా? ఏం మంచిగా లేదు. ఆ, రైతు బంధు ఇస్తా అంటుండే కదా మొన్న. రైతు బంధు ఇయ్యాడు, మన్ని ఇయ్యాడు, మా శాతం ఇయ్యాడు, పింఛన్లు పెంచాడు మా శాతగానులకు. ఆడోళ్ళకు అట్లే పిరి చేసిండు, శాతగానులకు ఏం లేదు. రైతు బంధు లేదు, ఏం లేదు. ఏమి లేవు, ఏమి ఇయ్యాలి కాని పని అది. మరి ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటుండు. మరి రైతులకి రైతు భరోసా, రైతు బీమా అవి అంటున్నారు. మరి ఏమో చెప్తున్నారు, ఇప్పుడు పేపర్కి ఇస్తున్నారు, సినిమాలో చూపిస్తున్నారు, అన్నిట్లో చెప్తున్నారు. చేసుడు ఏం లేదు, చెప్తున్నారు కానీ చేసుడు లేదు. మహిళా మండలి పెట్టేసారు మొన్న గ్రామంలో. ఇక మంది చూపిస్తుండే కానీ ఆయన ఏం చేస్తలేడు. ఏం చేస్తున్నాడు చెప్పు, ఏం చేస్తలేడు. ఫ్రీ పథకాలు తీసేసి ఏం పెడితే మంచిగా ఉంటుంది అంటారు. ఏం పెట్టే కేసీఆర్ చేసిన పథకాలు ఆయన పెట్టడు. ఆయనతో కాని పైన పొలాలని ఎండిపోతున్నాయి. మాది ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. కరెంట్ ఏకొచ్చింది, నీళ్ళు ఏకొచ్చింది. కరెంట్ లేదు. నువ్వు ఒక్కసారి మాది ఇక్కడ నీకు చెక్ చేయండి, వచ్చి చూస్తే పొలాలు ఎట్లా ఎండిపోతున్నాయి చూపిస్తాం. ఎట్లా మేపుతున్నాం పెట్టుబడి పెట్టి. కేసీఆర్ ఉన్నప్పుడు 2 పంటలు పిరి పండినాయి. నీళ్లు మొత్తం అన్ని చెల్దాన్ని నిండినాయి, డ్యాంలు దిగినాయి. ఒక కాళేశ్వరం నుంచి అన్ని డ్యాంలు అన్ని నిండినాయి. నీళ్లు సుభాస్తా, కరెంటు సుభాస్తా. 2 పంటలు క్యారెట్ పండించిన పంటలకు ధర మంచి ధర వచ్చింది. రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి అంత నాశనమే, ఏం లేదు. అటు భూకజ్ మాటలు మాట్లాడతాడు, బోకర్ మాటలు మాట్లాడతాడు. ఏం చేస్తాం ఇప్పుడు? చేతిలో అధికారం ఉన్నది. ఆయన 4 ఏళ్ళ దాకా ఏం లేదు. పింఛన్ మా శాతాలకు 4 ఏళ్ళు ఇస్తాడు. ఒక ఆడి మనిషికి ఒక ఇంట్లో 2500 ఇస్తాడు. అవి ఫెయిల్. ఇప్పుడు గ్యాస్ 500 అని చెప్పి 900 ఇచ్చిన గ్యాస్ ఏకొచ్చాడు. అకౌంట్లో పైసలు పడతలేవు. 400 500 గ్యాస్ అని చెప్తున్నాడు. చెప్పుడున్నది 900 ఇస్తే గ్యాస్ ఏకొచ్చాడు. 400 పడలే కదా, పడతలేవు.